నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో చదువుకున్న ప్రతి విద్యార్థికి ఉద్యోగ కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యం. రామచంద్రాపురంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. అసంపూర్ణంగా ఉన్న ప్రభుత్వ గృహాల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అందించే చర్యలు తీసుకోవాలి. అధికారుల్ని ఆదేశించిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. ఇటీవల కొత్త తరహాలో దొంగతనాలకు పాల్పడుతున్న 5 వ్యక్తులను అదుపులోకి తీసుకున్న కాకినాడ జిల్లా పోలీసులు. విశాఖపట్నానికి చెందిన అరటికట్ల తారకేశ్వరరావు, కరణం సత్తిబాబులను అరెస్ట్ చేసి 133 గ్రాముల బంగారం రికవరీ చేసినట్లు వెల్లడించిన జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. ఇక డీటెయిల్స్ చూస్తే, జగ్గంపేట మండలం ఆర్యవైశ్య సేవా సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మణి దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట ఆర్యవైశ్య సేవా సంఘం అధ్యక్షులు కొత్త వెంకటేశ్వరరావు కొండబాబు అధ్యక్షత వహించగా జ్యోతుల నవీన్ సతీమణి లక్ష్మీదేవి విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. అభినందన గ్రహీత జ్యోతుల నెహ్రూ దంపతులను ఆర్యవైశ్యులందరూ ఘనంగా సత్కరించి అయోధ్య రామ మందిర నమూనా జ్ఞాపిక అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తాను మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా విజయం సాధించిన సమయంలో తనను మొట్టమొదటి సన్మానించిన ఆర్యవైశ్యులే తాను 4వసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన సందర్భంలో మొట్టమొదటి సన్మానం చేయడం తాను మరవలేనిదని ఆయన అన్నారు. తాను గత సంవత్సర కాలం ముందే విజయం సాధిస్తానని నమ్మకం రావడానికి ముఖ్య కారణం తన కుమారుడు నవీన్ పాదయాత్రలో జగ్గంపేటలో ఆర్యవైశ్యుల మహిళలు మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారని, అప్పుడే తాను రాబోయే ఎన్నికల విజయం సాధిస్తానన్న నమ్మకం ఏర్పడిందని అన్నారు. ప్రజలందరి సహకారంతో తాను ఎన్నికల్లో ఇచ్చిన 4 హామీలు సాగునీరు, త్రాగునీరు, విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తానని జ్యోతుల నెహ్రూ అన్నారు. ఈ కార్యక్రమంలో తుమ్మలపల్లి రమేష్, ఎస్పీఎస్ అప్పలరాజు, అత్తులూరి నాగబాబు, మారిశెట్టి భద్రం, కొత్త భైరవకృష్ణ, పాలకుర్తి సురేష్, పాండ్రంకి రాంబాబు, దేవరపల్లి మూర్తి, వేములకొండ జోగారావు, చిత్రపు బాబు, మానేపల్లి బంగారాజు, కంచర్ల బాబు, పైడపల సూరిబాబు, రేఖాబులి రాజు, బోదిరెడ్డి శ్రీనివాస్, బొండాడ జగన్, గవర సుధాకర్, నరేష్, ఐరాజు, ఆర్యవైశ్య సంఘం సభ్యులు, టీడీపీ, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. పిల్లలు ఎవరైనా ట్రైనింగ్ రావడానికి చదువుతాన్ని ప్రోత్సహించి పంపించండి. ఎందుకంటే వాళ్ళు ఒక అనుమానం ఉంటుంది, ఏదో మమ్మ అనిపించేటటువంటి కోచింగ్ సెంటర్ అయి ఉంటుందిలే, పుస్తకాలు ఇస్తారు చదివా, అటువంటి పరిస్థితి మాత్రం ఉండదు. గోదావరి కోచింగ్ సెంటర్ కానీ
ఆదిత్య కోచింగ్ సెంటర్ కానీ నేను ఛాలెంజ్ గా తీసుకుంటున్నాను. దీన్ని ఈ రెండింటిని మించి ఫ్యాకల్టీని ఇక్కడ పెట్టి ఆంధ్రప్రదేశ్ లోనే మన కోచింగ్ సెంటర్ నుంచి పిల్లవాడే నంబర్ 1 రావాలి అనేటటువంటి ఛాలెంజ్ గా తీసుకుని ఈ కార్యక్రమాన్ని చేయబోతున్నాను. కాబట్టి దీనికి మాత్రం మీరందరూ నాకేం సహకారం చేయకల్లా, డబ్బులు కొట్టుకొని కొడతారు, నా దగ్గరే ఉండవు. మీరు చేసేది ఏంటంటే ప్రచారం. మంచి కోచింగ్ సెంటర్ మన ఎమ్మెల్యే పెట్టింది ఇక్కడ, మీరు అందరూ చదువు అందులో కోచింగ్ తీసుకోండి, రేపు మంచి ఉత్తీర్ణులు కండి, ఉద్యోగాలు తెచ్చుకోండి అని చెప్పి ఎవరైతే డిఎస్ఏ రెడీగా ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా ప్రోత్సహించి అక్కడికి పంపించండి అని చెప్పి మనం చేసుకుంటూ, మరి ముఖ్యంగా నాకు ప్రమోషన్ లేదు బాధపడవచ్చు, కానీ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఇది పోరాటం చేయడానికి అవకాశం కలిగింది. నేను ప్రజలకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవడానికి ఒక అవసరం. ఇందాక సాగలేడు అన్నారు, నన్ను చంద్రబాబు నాయుడు గారు చాగల్లాడు కావాలా మంత్రి కావాలా అని అడిగాడు. ఆ రోజు మంత్రి కావాలంటే అన్ని మంత్రి ఇచ్చేస్తున్నాం, నాకు సమస్య కాదు. నాకు కావాల్సింది చాగల్లాడు. ఎందుకంటే అక్కడికి వెళ్తే ఆ రంగంపేట ఏరియా కానీ మనం వెళ్ళినప్పుడు వాడు మంచినీళ్ళు ఇవ్వడానికి మొహమాట పడేవాళ్ళు. ఎందుకంటే మన మంచినీళ్ళకి ఆరు మంచినీళ్ళకి తేడా ఉన్నాయి. మరి శుభ్రంగా తెల్లగా తెల్లగా ఉంటాయి, ఏ నలక కొలక ఉంటుందో. అక్కడ వాళ్ళ బురదలిందే దాన్ని ఇంటికి ఎట్టుకున్నా తోడెట్టుకున్నా ఏదో రకంగా మంచినీళ్ళు కూడా లేనటువంటి పరిస్థితి ఉండేది ఆ ఇళ్లలో. అటువంటి ఇబ్బంది పడేవారు. అది తీరిస్తే నా జీవితం జన్మధన్యం అవుతుందా? మంత్రిగా అధికారంలో ఇలా కుర్చీలో కూర్చుంటే చూడండి వాడు ఎలా కూర్చుందో దగ్గర ఇలా కూర్చుంటే వస్తుందా? ఇవాళ ఏ ఇంటికి వెళ్ళిన నా ఫోటో ఉంటుంది. ఆ ఓడల్లో కానీ నేను ఇవాళకి వెళ్తుంటే ఎంతో ఆప్యాయంగా నన్ను ఆదరిస్తారు. కాకినాడ జిల్లా అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో క్లబ్ సభ్యులు దంగేటి సత్యబాబు తన తండ్రి దంగేటి చిన్న సత్యరాజు 7వ వర్ధంతి సందర్భంగా తూరంగి జనావళి వృద్ధాశ్రమం నందు వృద్ధులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అలయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అలైవనం శ్రీనివాసరావు, విశిష్ట అతిథిగా అలయన్స్ ఇంటర్నేషనల్ మెంబర్షిప్ చైర్మన్ అలై డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లిదండ్రులు దైవంతో సమానమని, తల్లిదండ్రులను మనం గౌరవంగా చూసినప్పుడే మన జన్మకు సార్థకత ఏర్పడుతుందని, ప్రస్తుత కాలంలో తల్లిదండ్రులను భారంగా భావించి వృద్ధాశ్రమాల్లో అనాథాశ్రమాల్లో చేర్పిస్తున్నవారు వారు చివరి రోజుల్లో కూడా అటువంటి జీవితమే గడపాల్సి వస్తుందని అన్నారు. ఈ సందర్భంగా క్లబ్ సభ్యులు దంగేటి సత్యబాబు వారి తండ్రి వర్ధంతి సందర్భంగా ఈ వృద్ధాశ్రమంలో భోజనాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. అనంతరం వృద్ధులకు అతిథుల చేతుల మీదుగా భోజనాలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డీసీఎస్ అలై కిరణ్ కుమార్, అలై పెంకే శివకుమార్, దంగేటి సాయి కుమార్, గుబ్బల శ్రీధర్ మరియు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. వృద్ధాశ్రమంలో అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షులు పెంచి గోవిందరాజు ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ వృద్ధులకు అన్నదానాలు చేయడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా మా క్లబ్ మెంబర్ అయినటువంటి సత్యబాబు గారు వాళ్ళ ఫాదర్ సత్యరాజు గారు 7వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా పేదలు ఎవరైతే ఉన్నారో వారిని ఆదుకోవడంలోనే ఆత్మసంతృప్తి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఇటువంటి ఆశ్రమంలోనే కాదు, ఎవరైతే ఆకలితో అనుభవిస్తున్నారో వారికి మనవంతుగా ఎంతో కొంత మినిమం సహాయం అనేది చేయటం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అసోసియేషన్ ఆఫ్ ది లయన్స్ క్లబ్ కాకినాడ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్
అధ్యక్షుడైన పికే గోవిందరాజు గారి అధ్యక్షతన ఈరోజు గోవింది జనావళి ఆశ్రమంలో మరి దెంగేటి సత్యరాజు గారు వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు దెంగేటి సత్యబాబు సాయికృష్ణ సహకారంతో మరి వాళ్ళ నాన్నగారిని జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు ఈ ఆశ్రమంలో భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇలాంటి పేదల్ని ఆదుకోవడంలోనే నిజమైన మరి మనస్ఫూర్తి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సేవాభావంతో ముందుకు మెలగాలని కోరుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ డాక్టర్ సెప్పటి వెంకటేశ్వరరావు గారు, స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ ప్రెసిడెంట్ అయిన పికే గోవిందరాజు గారు, పికే శివకుమార్, అలాగే డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ అయిన పికే కిరణ్ కుమార్ గారు, అలాగే దెంగేటి సత్యబాబు, శ్రీధర్, సాయికృష్ణ తదితర మెంబర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వీళ్ళందరూ కూడా భోజనాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి. ఆంధ్రప్రదేశ్లో చదువుకున్న ప్రతి విద్యార్థికి ఉద్యోగ కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ ఒక్క విద్యార్థి తన అర్హత పట్టా పట్టుకొని ఖాళీగా ఉండకూడదన్నారు. ప్రముఖ ఐటీ మరియు ఫార్మసీ కంపెనీలు ఈ జాబ్ మేళాలో తమ వంతు సహకారాన్ని అందించడానికి సిద్ధమవడం చాలా ఆనందకరమని అన్నారు. వికాస సంస్థ ద్వారా ప్రతి నియోజకవర్గంలోనూ పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన కృషి చేస్తామని అన్నారు. ఏ ఒక్క అర్హత ఉన్నా దానికి సంబంధించిన ఉద్యోగం లేదా ఉపాధి కల్పించాలనేది లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు. 35 సంవత్సరాల లోపు వయసు కలిగిన యువత తమ విద్యార్హతలను తగిన ఉద్యోగం పొందేందుకు ప్రణాళిక రూపకల్పన చేయడం జరిగిందని, 10th, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ ఇతర విద్యార్హత పొందిన వారంతా 1859 ఉద్యోగాలకు గాను ఇంటర్వ్యూలకు హాజరు కావాలని మంత్రి సుభాష్ కోరారు. గోదావరి జిల్లాలోని అభ్యర్థులంతా ఈ జాబ్ మేళాన్ని సద్వినియోగం చేసుకుని మంచి ఉద్యోగం పొందాలని అన్నారు. గ్రామాల్లో చదువుకున్న యువత అధికంగా ఉన్నారని, యువత పెడదారిన పట్టకుండా ఇటువంటి అవకాశాలను అందిపుచ్చుకోవడం ద్వారా కుటుంబాలు బాగుంటాయని అన్నారు. చదువు పూర్తయిన వారంతా ఏదో ఒక ఉద్యోగం సంపాదించాలనే ఉద్దేశ్యంతో ఉంటే వారి జీవితాలు మెరుగుపడతాయని అన్నారు. ఉద్యోగ ఉపాధి కల్పనల్లో ప్రభుత్వ వికాస సంస్థ తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా మంత్రి సుభాష్ తెలిపారు. ఈ నెల 20వ తారీఖున వికాస ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రముఖ ఐటీ ఫార్మసీ కంపెనీలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. అందరూ కూడా పార్టీ ఆఫీసులో యువత అందరూ కూడా నమోదు చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. ముఖ్యంగా మరి నారా చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగుల సమస్యల మీద, నిరుద్యోగం లేకుండా అందరూ తమ తమ అర్హతలను బట్టి ఉద్యోగాలు ఇవ్వాలి అనే కృతనిశ్చయంతో సూపర్ 6లో 20 లక్షల ఉద్యోగాలు అని ప్రకటించడం జరిగింది. అందులో భాగంగానే మరి మీరు చూశారు, నారా చంద్రబాబు నాయుడు గారి తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టడం, అలాగే 5వ సంతకం స్కిల్ సెన్సెస్ మీద పెట్టడం కూడా జరిగింది. మరి నిరుద్యోగ సమస్య అనేది రామచంద్రపురం నియోజకవర్గంలో కానీ, ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కానీ ఎక్కువగా ఉండటం గమనించాం. అందులో భాగంగానే ఈ వికాస ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించబడతా ఉంది. సుమారు 2000 జాబులు ఇవ్వడానికి అన్ని సర్వం సిద్ధం చేశాం. ముఖ్యంగా ఒక విషయం అందరూ గమనించాలి, ఇందులో ఏ విధమైన అప్లికేషన్ ఫీజు కానీ ఏమీ లేవు. ఎవరైనా మీ వద్దకు వచ్చి, నిరుద్యోగుల వద్దకు వచ్చి మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాం, డబ్బులు ఇమ్మంటే మాత్రం వెను వెంటనే తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నాను. మొన్న ఈ మధ్య విజయవాడలో నా పేరు చెప్పుకుని, నా బామర్దని చెప్పుకుంటూ మరి ఉద్యోగాలు ఇప్పిస్తాను, ఈఎస్ఐ ఉద్యోగాలని అక్కడికి ఈఎస్ఐ హాస్పిటల్కి వెళ్ళి కూడా కొంతసేపు హల్చల్ చేయడం జరిగింది. దాని నిమిత్తం నేను కేసు పెట్టడం కూడా జరిగింది. ముద్దాయి దొరికాడు. మీరందరూ కూడా గమనించవలసింది ఏంటంటే, ఏ ట్రాన్స్ఫర్లకు కానీ అలాగే ఏ విధమైన ఉద్యోగాలకు కానీ ఎవరన్నా మీ వద్దకు వచ్చి డబ్బులు ఆశిస్తే వెను వెంటనే నాకు తెలియజేయవలసిందిగా, లేకపోతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టవలసిందిగా
కోరుతా ఉన్నాను. మరొకసారి ఈ కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లా అందరికీ కూడా నిరుద్యోగులందరికీ కూడా ఇదే నా విన్నపం. మీరందరూ కూడా తమ తమ బయోడేటాను తీసుకుని వచ్చి రామచంద్రపురంలో పార్టీ ఆఫీస్ నందు నమోదు చేయించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. మొబైల్ నెట్వర్క్ వినియోగదారులపై జియో ఎయిర్టెల్ పెంచిన రీఛార్జ్ భారాలకు నిరసనగా సిపిఎం ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం సీనియర్ నేత కె సత్యరాజు, నగర కన్వీనర్ పలివెల వీరబాబు, ట్రేడ్ యూనియన్ నాయకులు చెక్కల రాజ్ కుమార్ తదితరులు మాట్లాడుతూ ప్రధాని మోడీ అంబానీ కుటుంబ వివాహ వేడుక సందర్భంగా కానుకగా ప్రజలపై భారాలు వేయడానికి అనుమతి ఇచ్చారా అనే అనుమానం కలుగుతుందన్నారు. ప్రస్తుతం నీరు, పాలు వంటి నిత్యావసరాల్లో కమ్యూనికేషన్ కూడా చేరిందన్నారు. ఒక పూట భోజనం లేకపోయినా పర్వాలేదు గాని మొబైల్ సేవలు లేకుండా మానవ మనుగడ అసాధ్యమయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రజల అవసరాన్ని అవకాశంగా తీసుకుని ప్రైవేట్ నెట్వర్క్స్ అయిన జియో, ఎయిర్టెల్ వంటి సంస్థలు రీఛార్జ్ భారాలను 12 నుండి 25% పెంచడం చాలా బాధాకరమని అన్నారు. మరో ప్రక్క బిఎస్ఎన్ఎల్ కి 4G, 5G నెట్వర్క్ సేవలు 2023 నవంబర్ నాటికి అందుబాటులోకి వస్తాయని కేంద్ర పాలకులు చెప్పిన మాటలు నీటి మూటలుగా మిగిలిపోయాయని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను దెబ్బకొట్టి కార్పొరేట్ కంపెనీల సంపద పెంచడమే బీజేపీ దేశభక్త అని ప్రశ్నించారు. తక్షణమే జియో, ఎయిర్టెల్ పెంచిన రీఛార్జ్ భారాలు తగ్గించాలని, బిఎస్ఎన్ఎల్ కి 4G, 5G సేవలకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వ రంగ రక్షణకు జరుగుతున్న ఉద్యమాలను బలపరచడానికి ప్రజలకు సిపిఎం విజ్ఞప్తి చేస్తోందన్నారు. ధర్నా అనంతరం కలెక్టరేట్ స్పందనలో ఆర్డీఓ ఇట్ల కిషోర్ కుమార్ కు వినతి పత్రం సమర్పించారు. యునైటెడ్ ఎస్సీ ఎస్టీ ఫోరం నాయకులు మోతా కృష్ణమూర్తి ధర్నాలో పాల్గొని సంఘీభావం తెలుపుతూ ప్రభుత్వ రంగం ద్వారానే సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కార్యకర్తలు నర్ల ఈశ్వరి, రాణి, తలుపులమ్మ, అనపర్తి, ఏడుకొండలు, వెంకట్రావు, చిరంజీవి, సత్యనారాయణ, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజుల్లో జియో 399 రూపాయలు లేనిదే నెల గడిచేటువంటి పరిస్థితి లేదు. మొబైల్ కొన్న ప్రతి ఒక్కరి మీద భారం పడింది. అదే బిఎస్ఎన్ఎల్ చూసుకుంటే 199 రూపాయలకే ఇవాళ 45 రోజుల పాటు సర్వీస్ అందించేటువంటి పరిస్థితి ఉంది. కారణం తేడా ఏంటంటే ప్రైవేట్ ఆపరేటర్లు లాభాలు పెంచుకుంటూ వాళ్ళ లాభాలు గడించడం కోసం ప్రజల మీద భారాలు వేస్తుంటే ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి బిఎస్ఎన్ఎల్ ప్రజా కోణంలో, సేవల కోణంలో ఆ సేవలు అందిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రభుత్వ రంగ సంస్థల మీద కనీస దయా, జాలి అలాంటివి ఏమీ లేవు. 4G, 5G ఎక్విప్మెంట్లు కొనుగోలు కోసం 10 ఏళ్ల నుంచి బిఎస్ఎన్ఎల్ దరఖాస్తు చేసుకుంటే ఇవాళకి కూడా దాన్ని పరిష్కారం చేయకుండా మోడీ ప్రభుత్వం తాత్సారం చేసుకుంటూ వచ్చింది. ఈ లోపు జియో, ఎయిర్టెల్లో ప్రైవేట్ నెట్వర్క్లన్నీ కూడా దేశవ్యాప్తంగా విస్తరించినటువంటి పరిస్థితి ఉంది. కానీ బిఎస్ఎన్ఎల్ నేటికి 4Gలోకి ప్రవేశించలేకపోయినటువంటి పరిస్థితి ఉంది. కావాలనే ఒక పిచ్చి కుక్కను చంపాలంటే పిచ్చి కుక్క అని పేరు పెట్టి దాన్ని చంపేందుకు బిఎస్ఎన్ఎల్ని చంపడం కోసమే మోడీ ప్రభుత్వం కంకణం కట్టుకున్నటువంటి కనబడతా ఉంది. ఇవాళ ప్రజలందరికీ అర్థమవుతా ఉంది, ప్రైవేట్ ఆపరేటర్ ఉచితంగా ఇచ్చింది ఉచితం కాదు, అత్యంత ఖరీదైంది అని చెప్పి ఇవాళ ప్రజలందరికీ కూడా అర్థమవుతా ఉంది. కాబట్టి తక్షణమే పెంచిన జియో, ఎయిర్టెల్ ఛార్జీలు తగ్గించాలి. బిఎస్ఎన్ఎల్కి 4G, 5G ఎక్విప్మెంట్లు కావాల్సిన చోట నుంచి దిగుమతి చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించాలి. ధరలు తగ్గించేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఇటీవల ప్రజల నిత్యావసరాలతో పాటు ఫోన్ వినియోగం కూడా నిత్యావసరంగా మారింది. దీన్ని ఆసరాగా చేసుకుని జియో, ఎయిర్టెల్ లాంటి కార్పొరేట్ సంస్థలు మొదట ఫ్రీ అని చెప్పి అలవాటు పడిన తర్వాత ఈవేళ ఎంత బాధుతున్నారో అర్థం కానిటువంటి పరిస్థితి. ఇటీవల అంబానీ వాళ్ళ కొడుకు పెళ్లికి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన సందర్భంలో మోడీ గారు మరి వాళ్ళకి బహుమతిగా ఇవి పెంచుకోవడానికి అవకాశం కల్పించారా అనే అనుమానం కలుగుతుంది. మరి బీజేపీ గడిచిన 10 సంవత్సరాల కాలంలో ఏమాత్రం కూడా బిఎస్ఎల్ని అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి లేదు. పైపెచ్చు ప్రభుత్వ రంగ సంస్థలకు ఉన్న ఆస్తులన్నింటినీ అమ్మడం అనేది ఒక ప్రత్యేకతగా కనపడుతుంది. ఇది సరైన విధానం కాదు. దేశంలో ఉన్న కోట్లాది మంది ప్రజలు ప్రభుత్వ రంగ సంస్థలకి అనేక విలువైనటువంటి సంపదలని కూర్చిపెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. అటువంటి సంపదలను కాపాడాలి, వాటన్నిటినీ వాటి యొక్క సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. కాబట్టి ప్రభుత్వం వెంటనే బిఎస్ఎన్ఎల్కి 4G, 5G నెట్వర్క్ని కల్పించుకోవడానికి కావాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలి, ఆర్థిక సమకూర్చాలి. ఆ రకంగా నెట్వర్క్కి అవసరమైన పరికరాలను దిగుమతి చేసుకోవడానికి అనుమతించాలి. ప్రభుత్వం
ఈ ప్రైవేటు సంస్థలకు ఇచ్చేటటువంటి అనుమతులతో వేల కోట్ల రూపాయల ఎలక్ట్రల్ బాండ్లతో సంపాదించడం అనేది చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. కాబట్టి సిపిఎంగా ఈరోజు కాకినాడలో ఎయిర్టెల్, జియో పెంచినటువంటి ఛార్జీల మీద నియంత్రణ విధించాలి. బిఎస్ఎన్ఎల్కి 5G నెట్వర్క్ని వెంటనే కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా విజ్ఞాపన పత్రం ఇచ్చి ప్రభుత్వానికి పంపని విజ్ఞప్తి చేస్తున్నాం. కాకినాడ జిల్లాలో ఇటీవల కొత్త తరహాలో దొంగతనాలకు పాల్పడుతున్న 5 వ్యక్తులను జిల్లా పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి చోరీ సొత్తును రికవరీ చేసినట్లు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. కాకినాడలో జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. కాకినాడ పరిసర ప్రాంతంలో బస్సులో ప్రయాణించే ప్రయాణికుల నుండి బ్యాగులు కత్తిరించి దొంగతనాలు చేసే విశాఖపట్నానికి చెందిన అరటికట్ల తారకేశ్వరరావు, కరణం సత్తిబాబులను అరెస్ట్ చేసి 133 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకోవడం జరిగిందని అన్నారు. అలాగే కాకినాడకు చెందిన సుధీర్ కుమార్ చౌహాన్ సామర్లకోటలో రైలు ఎక్కేందుకు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర బస్సు ఎక్కే సమయంలో బ్యాగ్ కత్తిరించి 133 గ్రాముల బంగారం దొంగతనం చేయడం జరిగిందని, వాటికి సంబంధించి 2 అరెస్ట్ చేసి 9 లక్షలు విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అదేవిధంగా కాకినాడ కుంభాభిషేకం చాపల్ రేవు వద్ద మోటార్ సైకిల్ పై వెళ్తున్న వ్యక్తిని బెదిరించి 35,000 రూపాయలు నగదు దొంగిలించిన వాయిల వెంకటేశ్వర్లను అరెస్ట్ చేయడం జరిగిందని, అంతేకాకుండా వెంకటేశ్వర్లు ప్రభుత్వ డాక్టర్ని అని చెప్పి చాలా చోట్ల మోసం చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా కాకినాడ పరిసర ప్రాంతాల్లో అద్దెకు కారులు తీసుకొని దాన్ని తాకట్టు పెట్టి జల్సాలకు పాల్పడుతున్న రాజేష్, కిషోర్లని అరెస్ట్ చేయడం జరిగిందని ఎస్పీ వివరించారు. ఈ మీడియా సమావేశంలో అడిషనల్ ఎస్పీ భాస్కర్ రావు, డిఎస్పీ హనుమంతరావు, సిఐలు సురేష్, కె సుమన్ తదితరులు పాల్గొన్నారు. రెండవది, నాకు కూడా ఎస్పీ గుంటూరుగా బదిలీ వచ్చింది యాక్చువల్లీ. సో మీరందరికీ కూడా పర్సనల్గా థ్యాంక్స్ చెప్పాలని అనిపించింది. మీరందరు సపోర్ట్ లేకుండా కాకినాడ పోలీసింగ్ అనేది మనం చేయలేము. ప్రతి ఒక్క చోట కూడా మంచి పని చేసినా, ఈవెన్ సమ్ టైమ్స్ చెట్ట పని చేసినా అది మీరు ఎక్కడ పాయింట్అవుట్ చేయాలో అక్కడ పాయింట్అవుట్ చేశారు. మంచి పని చేసినప్పుడు అది అందరికీ కూడా వెళ్ళిపోతున్నట్టు మీరే చేశారు. మీడియా మిత్రులు, ఇక్కడ కాకినాడ మీడియా మిత్రులు ఎప్పుడు కూడా నేను మర్చిపోను. ప్రతి ఒక్కరు కూడా నాకు తోడుగా ఉంటూ ఈవెన్ ఎలక్షన్ కూడా ప్రశాంతంగా జరిపించాలంటే పెట్టిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని ప్రజలకు చేపిస్తూ కరెక్ట్గా 4th పిల్లర్ లాగా మీడియా అనేది మనకి ఎప్పుడు 4th పిల్లర్. సో అలాగనే ఇక్కడ పనిచేస్తున్నట్టు నేను భావిస్తున్నాను. సో థ్యాంక్ యూ. మీ కోర్ట్ పోలీస్ స్టేషన్ నుంచి మనకి వాయిల వెంకటేశ్వరరావు అని చెప్పి వైజాగ్ నుంచి వచ్చిన వాళ్ళని ఒకరిని అరెస్ట్ చేశాము. వీళ్ళు ఏంటంటే ఎక్స్టార్షన్ చేస్తుంటారు. ఎలాగంటే డాక్టర్ కోట్ వేసుకుంటారు, స్టెథోస్కోప్ వేసుకుంటారు. సమ్ టైమ్స్ నేను ఆఫీసర్ అని చెప్తారు, సమ్ టైమ్స్ నేను మీకు జాబ్ ఇప్పిస్తానని చెప్తారు. దాన్ని నమ్మేసి అందరూ డబ్బులు ఇచ్చేయడము, ఇలా ఈ మెథడ్ చేస్తున్నారు. ఈ వ్యక్తి పైన దాదాపు 8 కేసు ఆల్రెడీ ఉంది. 8 కేసు ఆల్రెడీ విజయవాడ, వైజాగ్లన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ కూడా మనకు ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ మన దగ్గర జరగట్లేదు, మేబీ జరగకపోవడానికి రెడీగా ఉన్నట్టు మనం భావిస్తవచ్చు. వాళ్ళు ఇన్ఫర్మేషన్ మేరకు అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేసినప్పుడు ఇదన్నీ నిజమని చెప్పారు. దీంట్లో కూడా మనము ఇప్పుడు కొత్త చట్టాల్లో ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్పి ఒక చట్టాలు వస్తుంది. అది 111 సెక్షన్. ఇప్పుడు అన్ని చట్టాలు మారిపోయింది, మీకు అందరికి తెలుసా తెలియదని తెలియదు. పాత చట్టాలు వెళ్ళి కొత్త చట్టాలు వచ్చాయి యాక్చువల్లీ. దాని ప్రకారము ఇలాంటి రిపీటెడ్ గా అఫెన్స్ చేస్తున్న వాళ్ళకి ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్పేసి స్ట్రాంగ్ సెక్షన్ ని ఇచ్చారు. దాని కిందకి ఈ వ్యక్తిని బుక్ చేయడం జరిగింది. ఓకే, సో ఈ వ్యక్తిని కూడా ఇలాంటి ఈ పర్టికులర్ కేసు ఎందుకు చెప్తున్నానంటే, లోకల్ లెవెల్లో ఆఫీసర్ అనేది ఒకవేళ కలెక్టర్ సార్ ఉన్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటారు, మున్సిపల్ కమిషనర్ ఉంటారు, ఆర్డీఓ ఉంటారు, విఆర్ఓ ఉంటారు, విఆర్ఏ ఉంటారు, ఎంపీడీఓ, ఎంఆర్ఓ, సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్ అని మేము ఉన్న వాళ్ళు మీకు ఎవరికి తెలుసో వాళ్ళకే మీరు ఏదైనా అఫీషియల్ రిక్వెస్ట్ పెట్టుకోవాలి తప్ప మీరు ఎవరో మాట్లాడుతున్నారని చెప్పేసి డబ్బులు ఇవ్వడము, జాబ్ ఇస్తారని మోసం పోవడం అనేది ఉండకూడదు. ఇలాంటి డాక్టర్ కోర్టు వేసుకొని కూడా అన్ని చోట్ల మోసం చేపిస్తున్నారు. దానికి కూడా మనం మోసం పోతున్నామంటే ఈ 21st సెంచరీలో అది కరెక్ట్ కాదు. మీరు అందరూ కూడా అలర్ట్ గా ఉండాలి చెప్పేసి ఈ 3 కేసు ఈరోజు మీకు ఒకసారి చెప్తామని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారానే ఇది అందరికీ రీచ్ అవుతాయి. కాబట్టి మీ అందరికీ ఈ మంచి ఒక కేసుతో పాటు ఈ 2 కేసు కూడా చెప్పాము. అదర్వైజ్ ఇంకా ఈ కేసు డీటెయిల్స్, వాళ్ళకి ఏమేమి కేసు ఉన్నాయి, ఎలాగా చేశారు, అన్ని డీటెయిల్స్ కూడా మనం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సోమవారం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని కాకినాడ జిల్లా కలెక్టరేట్ గ్రీవెన్సెల్ హాల్లో నిర్వహించారు.
కాకినాడ జిల్లా కలెక్టరేట్ గ్రీవెన్సల్ హాల్లో ఆర్డీఓ ఇట్ల కిషోర్, హౌసింగ్ పీడీ కేవీవి సత్యనారాయణ, ఆర్డీఏ పీడీ కె శ్రీరాములతో కలిసి ప్రజల నుంచి విజ్ఞాపనలను స్వీకరించి ఆయా శాఖల ద్వారా నిర్దిష్ట గడువులో పరిష్కారానికి అధికారులకు ఆదేశాలిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అమలు చేస్తున్నాం. వివిధ సంక్షేమ పథకాలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, రెవెన్యూ సేవలు, సర్వే, పెన్షన్, బీమా తదితరాలపై అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో అందిన అర్జీలను తప్పనిసరిగా నాణ్యతతో గడువులోపు పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. అమ్మా ఇటు వెళ్ళాలి అమ్మా, అటు పక్క వెళ్ళి చెప్తున్నాను. ఎంఆర్ఓ గారు కానీ, ఆర్మీ గారు కానీ, విద్యారావు గారు కానీ ఎవరు అంత మూలాంచి మీరు నాకు బిక్కవోలు ఫోటో అండ్ వీడియోగ్రఫీ వెల్ఫేర్ అసోసియేషన్ మీటింగ్ సోమవారం బిక్కవోలు సుబ్రహ్మణ్యం స్వామి గుడి వద్ద నిర్వహించారు. యూనియన్ గౌరవ అధ్యక్షులుగా పి సతీష్ రెడ్డి, అధ్యక్షులుగా ఎం అశోక్, సెక్రటరీగా జీరాగు, ట్రెజరర్గా వెంకటరెడ్డి, ఉపాధ్యక్షులుగా శ్రీను, జాయింట్ సెక్రటరీగా కృష్ణారెడ్డి, జాయింట్ ట్రెజరర్గా అనిల్ ని ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు అశోక్ మాట్లాడుతూ ప్రతి ఒక్క సభ్యులు యూనియన్ మీటింగ్ కి రావాలి, అలాగే ప్రతి ఒక్కరి దగ్గర యూనియన్ ఐడి కార్డు ఉండాలని, తమతో పాటు టేకింగ్ కి తీసుకునే వెళ్లే వారి దగ్గర ఐడి కార్డ్స్ ఉండాలని తెలిపారు. ప్రతి సభ్యునికి యూనియన్ అండగా ఉంటుందని, ఇక నుండి ఐడి కార్డు లేని వారు ప్రోగ్రాం చేసినా అక్కడ చెక్ చేసే బాధ్యత కృష్ణారెడ్డికి యూనియన్ అప్పగించడం జరిగిందని అన్నారు. అతను యూనియన్ కమిటీకి సహకరించాలని చెప్పడం జరిగిందన్నారు. ఈ నెల 28న అమావాస్య మీటింగ్ కి అందరూ తప్పకుండా హాజరు కావాలని, మీటింగ్ కి హాజరు కాని వారు సభ్యత్వం రద్దు చేయబడుతుందని అధ్యక్షులు అశోక్ చెప్పడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. బెక్కవోలు మండల ఫోటోగ్రాఫర్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ అనేది 2వ సంవత్సరం నుండి బెక్కవోలు మండలంలో ఫోటోగ్రాఫర్లు అందరూ కూడా సమైక్యతగా అన్ని కష్టనష్టాల్లో ఉంటూ ప్రతి ఒక్క సభ్యుడి ఆశయంతో కూడా ముందుకెళ్ళడం జరిగింది. ఇదే రోజు మరలా బెక్కవోలు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం వద్ద ఈరోజు 15వ తారీఖు 7వ నెల 2024 మరలా నూతన బాడీ ఎన్నుకోవడం జరిగింది. ఈ నూతన బాడీ ఎన్నుకోవడం ద్వారా ప్రతి ఒక్క సమస్యలపై పోరాడాలని చెప్పేసి ప్రతి ఒక్క మండలంలో కూడా ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ కూడా ఎంతవరకు కష్టపడి చేస్తున్నాడు, ఎంతవరకు చేస్తారు, రేట్లు తగ్గించే విషయంలో కూడా చాలా మంది సీనియర్ ఉన్న ఫోటోగ్రాఫర్లు మరుగులు పడుతున్నారు. వారి బాధల నివేశం కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక నిర్దేశం ప్రకారం వెళ్ళాలని చెప్పి ప్రతి ఒక్క ఐడి కార్డు ఉండాలి. ప్రతి ఒక్క ఫ్రాగర్లో కూడా ఐడి కార్డు లేకుండా చెక్ చేస్తే మాత్రం వాళ్ళు ఫ్రాగర్ తీస్తే మాత్రం మా యూనిట్ నుంచి కృష్ణారెడ్డి అనే ఆయన బుజ్జి గారిని కూడా ఎన్నుకోవడం జరిగింది. దానిపై అతను ఆ ఏ ఫ్రాగర్లో కూడా ఎవరు ఐడి కార్డు లేకుండా ఎక్కడ పడితే అక్కడ నుంచి కెమెరాలతో తీస్తే మాత్రం ఆ మా యూనియన్ నుంచి అతను చెక్ చేయడం జరుగుతుంది. దాని ప్రకారం మేము తగు యూనియన్ నుంచి జిల్లా వారి సహకారంతో ఒక నిర్ణయం తీసుకుని వారిపై తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ రోజు నూతనంగా కొత్త బాడీ ఎన్నుకోవడం జరిగింది. అలాగే ఈ నెల 28వ తారీఖుని అమావాస్య మీటింగ్ అనేది మరలా ఇక్కడే బెక్కవోలు మండలం సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఎన్నుకోవడం మళ్ళీ ఆ మీటింగ్ జరగడం జరుగుతుంది. అక్కడ ప్రస్తుతానికి మీటింగ్లో దిశానిర్దేశాలన్నీ కూడా ఈ రోజు సభ్యులు 20 మంది సభ్యులతో మొత్తం పూర్తిగా మేము ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయాలపై ప్రతి విషయం కూడా ప్రతి నెల కూడా ఈ వాట్సాప్లో గ్రూపుల్లో కూడా పెట్టి ఈ విధంగా ముందుకెళ్తడం జరుగుతుందని చెప్పేసి అందరికీ తెలియజేసుకుంటూ అసంపూర్ణంగా ఉన్న ప్రభుత్వ గృహాల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అందించే చర్యలు తీసుకోవాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పిలుపునిచ్చారు. కాకినాడ ప్రజలకు కొమరగిరి లేఅవుట్లో ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో గృహాలను నిర్మించి లబ్ధిదారులకు అందించాలని సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆదేశానుసారం కాకినాడ స్మార్ట్ సిటీ కమిషనర్, హౌసింగ్ బోర్డు అధికారులు 6వ డివిజన్ అరుంధతి కాలనీ సచివాలయంలో ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ మరియు హౌసింగ్ బోర్డు అధికారులు సంయుక్తంగా మాట్లాడుతూ ఇప్పటి వరకు కొమరగిరి లేఅవుట్లో అడ్వాన్స్ కట్టిన వారు త్వరితగతిన పూర్తి చేసుకోవాలని,
కట్టని వారు ప్రభుత్వం రాయితీ పొందుతూ వారికి కావలసిన 3 రకాల స్కీముల్లో ఏ విధంగా కావాలో ఆ విధంగా నిర్మించుకోవాలని స్థానిక ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం డివిజన్ ఇన్ఛార్జ్ బుంగా నాగరాజు, పోలుపల్లి జగన్, రాయుడు లక్ష్మణ్, బొంతు ప్రసాద్, ఏడిద కృష్ణ, చిట్నీడు దార ప్రసాద్, తెలుగుదేశం జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. మన ప్రజలు ఎలా ఉన్నారు, ఇన్ఛార్జీలు వారు తీసుకున్నారండి. మీరే ఇన్వాల్వ్ అయ్యారు. మరి మీరు అవకాశం సద్వినియోగం చేసుకోకపోయినట్లయితే ఇసుక ట్రాక్టర్ అప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు ఆలోచించండి. మనం ఎలాగ ఆలోచించుకుంటూ పోతే మనం 4 సంవత్సరాలు పోతే ఇది మళ్ళీ డబ్బులు. అప్పుడు మనం ఇల్లు గురించి దండం పెట్టుకుని వదిలేయండి. కాబట్టి ఇల్లు కట్టుబడి చేయాలన్నా, ఆ ఇల్లు కొనుక్కోవాలన్నా, ఒక స్థలం కొనుక్కోవాలన్నా తెగించి ఒక అడుగు ముందుకేస్తే మనం ఎప్పుడైనా కొనుక్కోగల పట్టుకోవాలన్నా. అది లేని వాళ్ళు కోటీశ్వరుడైనా పక్కలేదు. ఎవరో అమ్మాయి లెక్కలు కడితే కట్టాలి, డబ్బు ఎక్కువైతే ఏం చేద్దాం ఇల్లు కట్టాలి. అలాంటి వాళ్ళు కడితే మామూలుగా ఆలోచించేవాళ్ళు, మధ్య తరగతి వాళ్ళు కానీ, ఒక ఎంప్లాయీ ఉద్యోగస్తులైనా ఆలోచిస్తే ఇల్లు కట్టగలిగితేనే కట్టగలుగుతా కొనగలుగుతాం. దయచేసి అందరూ ఆలోచించండి. ఇంటికి ఏదో కమిషనర్ గారు మా గురించి చెప్పేసి మటుకి నేర్పడి లేకపోతే కష్టాలు కదా పడతాం అనుకుంటాం. ఇంటికి మగవాళ్ళతో ఆలోచించాలి. సమస్య పరిష్కారం. ఆ ఇల్లు ఆ పట్టా మీకు ఇస్తాను. ఎంతవరకు ఇస్తారంటే అది ఇచ్చినట్టు ఉండిపోద్ది, ఇల్లు రాదు. ఇల్లు ఎందుకు రాదు అంటే మీకు శాంక్షన్ అయిపోయినట్టు వచ్చేస్తుంది. మీ దగ్గర శాంక్షన్ అయినట్టు రాసేస్తాం, మళ్ళీ మనకి ఇల్లు శాంక్షన్ కాబట్టి అప్పుడున్నారు. శాంక్షన్ ఉన్నప్పుడే 2 నష్టాలు. తర్వాత ఇల్లు మరి శాంక్షన్ కాదు, తర్వాత మరి కట్టుకోవాలంటే ఇవాళనే డబల్ అవుతుంది కదా ఇల్లు కట్టుకోవడం. కానీ కాబట్టి ఇవన్నీ ఆలోచించి మనం మొదలు పెడితే ఒక 4 ఇల్లు కట్టుకోగలుగుతాం. ఇంటికి ఇల్లు అనేది గౌరవానికి సంబంధించింది. అద్దెంట్లో ఉండడం, మామూలు ఇంట్లో ఉండడం కాదు. మనకు ఒక ఇల్లు అంటూ ఉంటే అది సమాజంలో గౌరవం. సొంత ఇల్లు ఇంకా చూసే వ్యక్తికి ఒక విధంగా ఉంటుంది, సొంత ఇల్లు లేకుండా అద్దెల్లో ఉన్న వాళ్ళకి ఒక విధంగా ఉంటుంది. నేను చెప్పింది కరెక్ట్గా ఇంటికెళ్ళి ఆలోచించాను. ఏదో కమిషనర్ గారు చెప్పేశారు, నేనేంటి అలాగే చెప్తాను అంటున్నారు. ఇంటికెళ్ళి ఆలోచించాలి. నేను చెప్పింది కరెక్ట్ కాదు అనుకుంటే చేయగలరు. కరెక్ట్ అని మీరు అనుకుంటేనే చేయాలి. ఇంట్లో ఉన్న వాళ్ళకి ఆలోచించాలి. ఇలా మనం ఆలోచించాలి, నిర్ణయం వెంటనే తీసుకోండి. ఇలా మనం ఆలోచించుకుంటూనే ఉన్నాం 4 సంవత్సరాలు. ఈ 4 సంవత్సరాల్లో సిమెంట్ బస్తా డబ్బులు అయిపోయింది, ఇసుక డబ్బులు అయిపోయింది, అన్ని డబ్బులు అయిపోయింది. కానీ మనం ఎట్లే ఉంటాం అంతనే కదా. అంటే నేను చెప్పింది కొంచెం కఠినంగా ఉన్నప్పుడు వాస్తవం అదే కదా, నిజం అదే కదా. అక్కడ అందరూ ఆలోచించండి, సీరియస్గా ఆలోచించండి. ఇంటికి వెళ్ళండి, మొదలు పెడితే ఇంట్లో పిల్లలు చదువుకు డబ్బులు పెడుతున్నామా, ఏదో ఇంజనీరింగ్ కాలేజ్లో మరొకటి కావాలంటే అప్పసొప్ప చేసి చేస్తామా. అలాంటిదే ఇది కూడా. ఇల్లు అనేది కూడా ఒక ఆస్తి, ఒక గౌరవం. ఆస్తి కన్నా గౌరవం. మన ఆడవాళ్ళే మహిళలే నిర్ణయం తీసుకోగలరు, మగవాళ్ళు నిర్ణయం తీసుకోలేదు. ఎందుకంటే ఆ ధైర్యం మన మహిళలకే ఉంటుంది, మగవాళ్ళకి ఉండదు. మీరు ధైర్యం ఇస్తే వాళ్ళు మీ వెంటనే వచ్చేస్తారు, పని చేద్దామని చెప్పేసి. నిజం, అది నిజమా కదా చెప్పండి? నిజమే కదా. మనం ఆలోచిస్తున్నాం చెప్పి మగవాళ్ళు డెసిషన్ తీసుకోలేదు. మనం ఇది చేయాల్సిందే, ఖచ్చితంగా మనం ఇల్లు కట్టాలి, ఏదో ఒకటి చేయాలి, ఇల్లు కట్టడం మొదలు పెడదాం అంటే ఒక రాత్రి ఆలోచిస్తారు, 2వ రాత్రి సరే మొదలుపెట్టి ఏదో ఒకటి చేద్దాంలే అంటారు. అంటారా అంటారా కదా. 90 మంది గుంటూరుకు బదిలీ అయిన కాకినాడ జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ కి కాకినాడ జిల్లా పెరేడ్ గ్రౌండ్ లో పెరేడ్ వీడ్కోలు నిర్వహించారు. ఈ సందర్భంగా బదిలీపై వెళుతున్న ఎస్పీని పోలీస్ అధికారులు పెరేడ్ వీడ్కోలు నిర్వహించి ఆయనను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది పెరేడ్ గ్రౌండ్ నుండి జిల్లా ఎస్పీ బంగ్లా వరకు పూలు చల్లుతూ కవాత్ వాహనాన్ని జిల్లా అధికారులు అందరూ లాగుతూ ఎస్పీని ఘనంగా ఊరేగించారు. ఈ సందర్భంగా ఏఆర్ అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ మాట్లాడుతూ ఎస్పీ మంచి నాయకత్వ లక్షణాలు, వ్యక్తిత్వం గల అధికారి అని, ఆయన క్రింద పనిచేయడం ఎంతో సంతోషకరం అని తెలిపారు. ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, పరిపాలనలో సహాయ సహకారాలు అందించిన జిల్లా అధికారులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ భాస్కర్ రావు, ఎస్ఈబి అడిషనల్ ఎస్పీ శ్రీలక్ష్మి, పెరేడ్ కమాండర్ రామకృష్ణ, డిఎస్పీలు, సిఐలు, ఆర్ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. ప్రతి కూడా పని అనేది పెరుగుతుందే ఉంది. రిక్రూట్మెంట్ అనేది బాంబ్ స్క్వాడ్గా ఉండొచ్చు, డాగ్ స్క్వాడ్గా ఉండొచ్చు, పిఎస్ఓస్గా ఉండొచ్చు, ఎంటీఓగా ఉండొచ్చు,
ఏదో ఒక రూపంలో మనకి అవసరం అనేది పెరుగుతూనే ఉంది. ప్రిజన్ ఎస్కాట్, క్రైమ్ పెరిగిపోవడం, సో ఇలాంటి చాలా ఉంది. సో అవసరం అనేది పెరుగుతుంది, కానీ రిక్రూట్మెంట్ అనేది ఇంకా కమింగ్ డేస్లో జరుగుతాయని అనుకుంటున్నాను. కాబట్టి ప్రతి బందోబస్తు అన్నప్పుడు కూడా మనకి మ్యాన్ రిక్వైర్మెంట్ అనేది చాలా ఉంది. కాకపోయినప్పుడు కూడా అడిషనల్ ఎస్పీఆర్ గారు చెప్పినట్టు ప్రతిసారి రిక్వైర్మెంట్ అడిగినప్పుడు కూడా మళ్ళీ రేంజ్ ఐజీ సార్తో పాటు మాట్లాడుతూ మనకు రొటేషన్ కూడా ఇబ్బంది అవుతున్న పరిస్థితిలో రిక్వెస్ట్ పెట్టుకొని 50 మంది అడిగారంటే 25, 30 అలాగా తగ్గించి ఉన్న వరకు మీ వెల్ఫేర్ పరంగా కానీ మీ డ్యూటీ రొటేషన్ పరంగా కానీ మనం చాలా ప్రయత్నం చేసి ప్లాన్ చేసి ప్రతి ఒక్క బందోబస్తుకి కూడా చాలా ఆలోచించి పంపేవాడు. సో అదే ఈ డ్రింకింగ్ హ్యాబిట్స్ని మానేసి ఎక్సర్సైజ్ అండ్ హెల్తీ ఫుడ్ పైన మీరు చాలా కాన్సన్ట్రేషన్ పెట్టాలి. బికాస్ మీరు బందోబస్తు వెళ్తున్నప్పుడు కానీ మన పని పరంగా చూసినప్పుడు మనకి ఛాలెంజెస్ చాలా ఉంటాయి. ఓకే, సో కాబట్టి అదేవిధంగా క్యూఆర్టీ టీంకి కూడా నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. బికాస్ ప్రతి ఒక్క లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అప్పుడు కూడా స్టేషన్ల మెన్ ఉన్నప్పుడు కూడా అక్కడ క్యూఆర్టీ బాయ్స్ వచ్చారంటే ఖచ్చితంగా ఒక భయము, తర్వాత లోకల్ పోలీసుకి కూడా ఒక కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంటాయి. సో ఆ పరంగా చూసినప్పుడు మన జిల్లాలో జరిగిన ప్రతి ఒక్క లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్గా ఉండొచ్చు, లేకపోతే ఎనీ ఇంపార్టెంట్ బందోబస్తుగా ఉండొచ్చు, క్యూఆర్టీ వన్ ఆఫ్ ద మేజర్ రోల్ ప్లే చేశారు. అదేవిధంగా ఇప్పుడు చాలా మంది పోలీస్ స్టేషన్స్ కూడా మీరు కాకినాడ గాంధీనగర్ మున్సిపల్ హై స్కూల్ 1992-93 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం స్కూల్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పూర్వ విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరై అలనాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. అనంతరం పలువురు ఉపాధ్యాయులను సత్కరించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు జావీద్ మాట్లాడుతూ రాష్ట్రం నలుమూలల నుండి పూర్వ విద్యార్థులు విచ్చేసి అలనాటి మధుర స్మృతులను పంచుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. తామంతా కలిసి పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు సత్తార్, జయరాం, రవి, నవీన్, బాలాజీ, బ్రహ్మాసి, కొండేపూడి రాసు, దంతేశ్వరరావు, పసుపులేటి చిన్నారావు, కొత్తపల్లి శ్రీనివాసరావు, లోవరాజు, మధు, డి శ్రీను, గోపి తదితరులు పాల్గొన్నారు. ఈనాటి ఉత్తమ పౌరులయ్యారు. తర్వాత తరాలకు కూడా వీళ్ళు మార్గదర్శకంగా ఉండాలి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వీళ్ళు ఏ రంగాల్లో ఉన్నారో ఇంకా అభివృద్ధిని సాధించాలి. తర్వాత తరం వారికి వీళ్ళు ఆదర్శంగా మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ వారిని జీవిస్తున్నారు. ఈ రోజున నేను భాస్కర్ విశ్వేశ్వర్మ అనే తెలుగు పండిట్ని ఇక్కడ 92-93 బ్యాచ్ 10th క్లాస్కి వెళ్ళినటువంటి విద్యార్థులు మరి ఆత్మీయ సమ్మేళనం పెట్టడంలో ప్రధాన ఉద్దేశం, ముఖ్యమైన ఉద్దేశం ఆలోచిస్తే ఇది దేశ సేవకు సంబంధించినటువంటి విషయంగా అనిపిస్తుంది. పాత వాళ్ళందరూ కలవడం, ఒక ఆనందంగా ఉండడం ముఖ్యమైనది కాదు. దేశ భవిష్యత్తు గురించి అందరూ కలిసి విమర్శించుకుని ఏ రకంగా అయితే మనందరం కలిసి యూనిట్గా ఏ పని చేస్తే ఉపయోగపడుతుంది, ఏ పని చేస్తే దేశానికి ఉపయోగపడుతుంది, రాష్ట్రానికి ఉపయోగపడుతుంది, ప్రజలందరూ కూడా సఖ్యతగా ఉంటే బాగుంటుందని చెప్పడానికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విషయంగా విమర్శించారు, దాన్ని ఆలోచించారు. దాన్ని అనుగుణంగా ఆచరణలో పెట్టడానికి చాలామంది ప్రయత్నం చేసినటువంటి విద్యార్థులు ఈ రోజున దేశ పౌరులుగా దేశ రక్షణ గురించి చాలా కష్టపడుతున్నట్లుగా ఈ సన్నివేశం కనపడుతోంది. మరి మామూలుగా ఎవరి పనులు వాళ్ళు మానుకోకుండా ఆదివారం నాడు పెట్టుకొని ఎవరికి ఏది అవసరమో గుర్తించి ఆ గుర్తించిన అవసరాన్ని వాళ్ళ అందరికీ కూడా ఉపయోగించేలాగా, అందరూ కూడా సద్వినియోగం చేసుకునేలాగా, మరి ప్రతి మాట కూడా అందరికీ దేశంలో ఉన్నటువంటి పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఆలోచించేలాగా చాలా పెద్దదైనటువంటి విమర్శలు తీసుకోకుండా పెద్దమైనటువంటి
సన్నివేశాలన్నీ కూడా ఆదర్శంగా తీసుకుని ముందుకు నడిపించినటువంటి 92-93 బ్యాచ్ అందరికీ ఆదర్శంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారాలండి. గాంధీనగర్ మున్సిపల్ హై స్కూల్లో 1992-93 విద్యా సంవత్సరంకి సంబంధించి 10వ తరగతి పూర్వ విద్యార్థుల కలయిక ఈరోజు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంగా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి పూర్వ విద్యార్థులే కాకుండా అలాగే 92-93 బ్యాచ్కి మాకు చదువు చెప్పిన ప్రతి ఉపాధ్యాయులు ఇక్కడ పిలిచి సన్మానం చేయడం జరిగిందండి. అంతేకాకుండా లోకల్లో ఉన్న వాళ్ళే కాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా ఉజ్జాయింపుగా బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ ఇంచుమించు 20-30 మంది వరకు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా ఈ సంవత్సరంలో మేము కనీసం 10 మందిని సన్మానం చేద్దామని చెప్పేసి మేము అనుకున్నాము. వచ్చే విద్యా సంవత్సరంలో దీనికన్నా ఎక్కువగా మాకు ఏదైతే ఇంకా అన్ని సెక్షన్లు కలిపి సుమారుగా 30 మంది టీచర్లు పాఠాలు చెప్పి ఉన్నారు. వాళ్ళందరి అడ్రస్సెస్ ఈసారి గ్యాదర్ అవ్వలేదు కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఇంకా ఘనంగా అందరినీ పిలిచి ఘనంగా సన్మానం చేయాలని చెప్పేసి మేము దృఢ సంకల్పంతో ఉన్నాము. ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రతి ఆత్మీయ మిత్రుడికి అలాగే ఉపాధ్యాయులకి ఈ బృందం తరపున మా కమిటీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వార్తల ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో చదువుకున్న ప్రతి విద్యార్థికి ఉద్యోగ కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యం. రామచంద్రాపురంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. అసంపూర్ణంగా ఉన్న ప్రభుత్వ గృహాల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అందించే చర్యలు తీసుకోవాలి. అధికారుల్ని ఆదేశించిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. ఇటీవల కొత్త తరహాలో దొంగతనాలకు పాల్పడుతున్న 5 వ్యక్తులను అదుపులోకి తీసుకున్న కాకినాడ జిల్లా పోలీసులు. విశాఖపట్నానికి చెందిన అరటికట్ల తారకేశ్వరరావు, కరణం సత్తిబాబులను అరెస్ట్ చేసి 133 గ్రాముల బంగారం రికవరీ చేసినట్లు వెల్లడించిన జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.